ఆంధ్రప్రదేశ్ సంబంధించి ముఖ్యంగా మెగా డిఎస్సి స్కామ్ ఏదైతే పెద్ద ఎత్తున బయటపడిందో దీనిపై పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉద్యమిస్తుంది. మరోవైపు అభ్యర్థులు చాలా డోలాయమైన పరిస్థితుల్లో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అన్ని అంశాలపై మాట్లాడేందుకు మరోసారి మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఏంటి సార్ మెగా డిఎస్సి, మెగా లీక్, మెరిట్ లిస్ట్ మాయమైపోవడము, తర్వాత మెసేజ్లేమో ఎస్ఎంఎస్ ద్వారా పంపించడము, లిస్ట్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఏంటి సార్ అవకతవకలు? కేవలం 16,000 పోస్టులకు సంబంధించినటువంటి మెగా డిఎస్సి అంత సమర్థవంతంగా నిర్వహించలేకపోయారు. వేలాది మంది నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నటువంటి మెగా డిఎస్సి ఇది. ఒక విషయం నేను చెప్పగలను సార్, టైమింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రతిదానికి. ఇప్పుడు ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అడ్వాంటేజ్ అనండి, డిసడ్వాంటేజ్ అనండి. డిసడ్వాంటేజ్ అన్నది చుట్టూ ఉన్న దరిద్రం. ఓకే. ఎందుకంటే ఆయన్ని అప్డేట్ చేసుకోనివ్వట్లేదు ఆయన్ని. ఎందుకంటే ఆయనలో ఒక స్పాంటనిటీ ఉంటుంది. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేసేదాకా డిఎస్సి గురించి ఏ వైఎస్ఆర్సీపీ వాడని మాట్లాడేటే అప్పటివరకు ఎవరు మాట్లాడలేదు. నోర్లు పడిపోయి ఒక్కొక్కడికి. ఇప్పుడు నాకు మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ అండి రేమన్ గారు. చేసిన తర్వాత వినండి ఒక నిమిషం. సీనియర్ జర్నలిస్ట్ మీరు, ఆయనకి ఒక పేపరు, ఒక మీడియా వ్యవస్థ ఉంది కదా, స్టింగ్ ఆపరేషన్ చేయలేరు. అవును. డిఎస్సి ప్రొసీజర్ తెలియదు ఎవరికిన్నా. దొనపోతలు కాయడం కొన్నారు ఒక్కొక్కడును. అసలు మెరిట్ లిస్ట్ ఎక్కడ కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఎక్కడ డిస్ప్లే అవ్వలేదు అన్న వార్త రాసాడు ఎవడన్నా? లేదు. చెప్పండి సార్, అథెంటికేట్గా చెప్పండి. లేదు. ఏం దొన్నపోతలకు గడ్డేస్తున్నారా లేకపోతే దొన్నపోతలకు ఫలితం అవుతున్నారా? నేను ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ తర్వాత అందరికీ ఉత్సవాలే. మన పవన్ కళ్యాణ్ అన్న తర్వాత నాకు అది డౌట్ వచ్చింది, ఏంటి ఇలాగ ఏదో పెళ్ళి అయితే అడావడన్నట్టు, వీధిలో పిల్లలు అడావడన్నట్టు. మీరు యాప్ట్ ఇది చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ట్వీట్ చేశారో వీళ్ళ సందడి మొదలైపోయింది. అందరికీ గళాలు వచ్చేస్తున్నాయి. ముందు ఎందుకు రావట్లేదు? ఇప్పుడు ఒకటి నేను చెప్తా సార్, మనం ఎవరైనా సరే ఒక అనలిస్ట్ కానీ లేకపోతే తోటి జర్నలిస్టులు ఎవరైనా సరే ఒక వార్త మీద బేస్ చేసుకుని ముందుకు వెళ్తారు. అవునా కదా? ఆ వార్త ఎక్కడి నుంచి వచ్చింది? అంట్లందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదాకా. అవును. మీరు గమనించారు ఇది? చుట్టూ ఉన్న భజన గాళ్ళు ఎవరు, ఈ తెపెల్లగాళ్ళు ఎవరు? జస్ట్ క్లారిటీ ఇవ్వండి, ఎయిర్ క్లియర్ చేయండి ఫస్ట్. ఒక పక్క ట్రాప్ వేసి సాగు కొడుతున్నారు. ఓఎస్డి కృష్ణమోహన్నో లేకపోతే ఇప్పుడు నిన్న కేఎన్ఆర్నో దానికన్నా ధనంజయ రెడ్డినో వీళ్ళందరినీ లోపలికి ఎత్తుకెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళని కెలుకుతున్నారు అంటున్నారు. అవును. అంటే ఉన్నవాళ్ళు బయటకు వచ్చినా దమ్మిడి ఉపయోగం లేదు. ఇది గమనిస్తున్నారా మీరు? మీరు జాగ్రత్తగా గమనించండి. పాత దరిద్రం అంతా మళ్ళీ ఎదమాలు వేసుకుని అక్కడే దాపరించున్నారు కదా ఉండి. అంటే వీళ్ళకి ఎలాంటి కుషామత్ రాజకీయం అలవాటైందంటే సార్, ఏదైనా సరే సజ్జల రామకృష్ణారెడ్డి మీద తోసేస్తే అయిపోద్ది. మార్కెట్ అంతా సజ్జల రామకృష్ణారెడ్డి తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తారు కదా. ఆయన బలిపోసు చేస్తున్నారు. అది ఎలాగో ఆయన బకరా అవడానికే ఒకడు ఉంటాడు, ఒకడు ప్రతి పార్టీలో ఒక బకరా ఉంటాడు. టీడీ జనార్దన్ తెలుగుదేశంలో ఉంటాడు, ఈయనేమో సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. అన్నీ వాళ్ళకే. అలా బాహుబలిలో చూడండి, బాణాలు కొడుతుంటే నిలబడితే కట్టపలాటాడు ఎవడో తీసుకురావాలి ఆయన బయటికి. మీరు గమనించండి కావాలంటే. ఎవడైనా ఒక పనికి వచ్చింది చెప్తున్నారు. అదే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి రాజీనామా దాకా గొల్లెట్టేస్తాను ఒక్కొక్కడును. ఒక అధికార ప్రతినిధి అయితే తొళ్ళగొట్టేస్తుంది, ఛాలెంజ్లు ఇచ్చేస్తుంది, ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చి మాట్లాడేస్తామని. ముందు రంధ్రాన్వేషణ ఎందుకు జరగలే? నేను అంటుంది అదే సార్. ఇప్పుడు నీకు సబ్జెక్ట్ ఎప్పుడైనా సరే డిఎస్సిలో అవకతవకలు, ఎవడో సిఆర్డిఏలో పనిచేస్తున్నోడికి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆడు ఎంతకన్నా తెంగరబుచ్చి గడిచి ఉన్నాడు. వాళ్ళ నాన్నకి ఆరోగ్యం పోలేక ఎగ్జామ్ ఇంటర్వ్యూకి వెళ్ళలేదంటే 30 ఫోన్లు చేసిరంటే ఎఫిడవిట్ వేస్తాడు. మీరు గమనించారా? ఇది హ్యాండ్ ఇన్ గ్లౌ. ఆయన మళ్ళీ చెప్తున్నాను, మోడస్ ఆఫ్ ఆపరెండి అన్న పదాన్ని వాడిన జగన్మోహన్ రెడ్డికి మోడస్ ఆఫ్ ఆపరెండి బయట జరుగుతుందని కాదు, లోపల కూడా జరుగుతుంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. ప్లీజ్ అవేర్ ఆఫ్ ఇట్. ఈ దైద్రగొట్ట కోర్ట్ ఆపరేషన్లు మీ దృష్టికి వస్తే అది డిఫరెంట్ వైబ్రేషన్స్ జరుగుతున్నాయి. మీ దృష్టికి రాకుండా సప్రెస్ చేస్తున్న వాళ్ళని ఎంటబెట్టండి. అలా సప్రెస్ అయిన ఇష్యూలు ఎన్ని ఉన్నాయో ఇంకా లెక్కన. ఇది ఒక మచ్చుతున్నకు చెప్తున్నా. ఇప్పుడు డిఎస్సి విషయం నేను ఒకటే చెప్తా, ఇట్ ఈస్ బూమ్ అరాంగ్. ఎలా అంత భయంకరంగా బూమరంగా అయిందంటే డిస్ప్లే చేయలే, మెరిట్ లిస్టు డిలీట్ చేశారు ఏకంగా. సో కలెక్టర్ ఆఫీసులు ఎంతమంది బాధ్యత? ఇట్స్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఫస్ట్ మెజిస్ట్రేట్ అండి కలెక్టర్ గారు. అంటే కలెక్టర్ గారికి 16,000 పోస్టులు డిఎస్సి పబ్లిసిటీ తెలీదా? ఇస్ ఇట్ నాట్ ఎ బిగ్గెస్ట్ జోక్? స్టేట్ వైడ్ జరిగిందే కదా అది. అవును. స్టేట్ వైడ్లో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయిన ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కేటగిరీ ఉన్న కలెక్టర్ గారికి ఆఫీస్లో డిస్ప్లే అవ్వట్లేదంటే ఈజ్ ఇట్ నాట్ ఎ కాన్స్పిరసీ? ఈజ్ ఇట్ నాట్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్? గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ని అపోజిషన్ అసెంబ్లీకి వెళ్ళకపోయిన దానికి అవహేళన చేస్తున్న దగ్గర ప్రతీదీ తానే చేసుకోనంటే చుట్టూ ఉన్న
బోగోని బ్యాచ్ గారు ఎవరు? ఎందుకు ఈ దరిద్రాన్ని ఎంటర్టైన్ చేయవలసి వస్తుంది? అంటే స్మార్టెస్ట్ ఎక్స్క్యూజ్, ఏ తప్పైనా సజ్జల వల్లనే జరుగుతుందని ఎక్స్క్యూజ్ తీసుకోవడానిక? ఎన్ని ఉన్నాయి దీంట్లో ఫ్లాస్? ఫస్ట్ థింగ్, కలెక్టర్ ఆఫీస్లో డిస్ప్లే ఏమన్నా డిఎస్సి రిజల్ట్స్ వచ్చాయి సార్, కలెక్టర్ ఆఫీస్లో డిస్ప్లే ఇది కామన్ సెన్స్ పాయింట్. మీరు నన్ను అడగొచ్చు, మీరేమండి అనలిస్ట్గా మీరేమైనా రియాక్ట్ అయ్యారా అని. నేను అవలే, నేనే చెప్తున్నా. మీరు ఇక్కడ ఉన్నారు, మీరు రియాక్ట్ అవ్వాలి. ఎందుకు చెప్తున్నామంటే ఇది టేకిన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అన్న దగ్గర అన్డ్యూ అడ్వాంటేజ్ తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుందా ఉండదా? ఉంటుంది ఖచ్చితంగా. ఇదే జరిగింది. వెంగళాయితనం ఎవరి దగ్గర ఉందో తెలుసుకోండి ఫస్ట్. ఈ పేపర్ నీది ఒకటే ఉంది, మీడియా వ్యవస్థ ఒకటే ఉంది, వీడికి చేసిన పని ఏంటి చెప్పండి ఫస్ట్. ఇదే కదా సార్ మనకి ఫస్ట్ ఐస్ బ్రేకింగ్ ఎక్కడ వస్తుంది? యనమల రామకృష్ణుడు గారు చెప్పారు నేను సాక్షి చదువుతానని, వాళ్ళకే ఫస్ట్ ఫీజులు ఎగిరిపోయి ఉంది కదా. ఏంటిది మనం డిఎస్సి డిస్ప్లే చేయలేదా అన్న చర్చ గవర్నమెంట్లో జరిగి ఉంది కదా. జరుగుతుందా జరగదా? ఖచ్చితంగా. డిస్ప్లే అవ్వలేదు, మెరిట్ లిస్టులు డిలీట్ అయిపోయి, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి అపాయింట్మెంట్ అవ్వలే, వాడేమో కోర్టు చుట్టూ 30 సార్లు ఇస్తే మళ్ళీ పిలుస్తున్నారట, ఆడు సిఆర్డి ఎంప్లాయీ అట. ఈ టాగునింతాను ఎందుకు? ఇట్స్ ఆల్ ఫ్యాక్ట్స్. తర్వాత స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళు ఐడెంటిఫై చేయడం సార్. అవును, ఆ స్పోర్ట్స్ కోటా కూడా జీవోన అకస్మాత్తుగా మార్చేసి అందులో ఏవేవో స్పోర్ట్స్ పెట్టేశారు, ఏకంగా 64 రకాల స్పోర్ట్స్. అదే సార్, ఇంక తొక్కుడు బిల్ల కూడా పెట్టుంటారు. ఇవి ఎవరు అడ్రస్ చేయాలా? ఒకటి బాగా అలవాటు చేసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రెస్ మీట్, ఒక అందరూ మీలటాలు నాలటాలు అందరూ మాడేసిన తర్వాత తీసుకెళ్ళి గంప కొత్తగా ప్రెస్ మీట్ పెట్టించడం అలవాటి. విషయాలు ఎవడు చెప్పకపోతే అప్డేట్ అవ్వలేదు, ఇది తెలుసుకోండి ఫస్ట్. ఇజ్ ఇట్ నాట్ అ ఫెయిల్యూర్? అంటే మనం ఎప్పటి నుంచో మొత్తుకుంటుంది ఏంటి? మీలటోళ్ళు నలటోళ్ళు మాట్లాడేస్తే జగన్మోహన్ రెడ్డి గారితో పాడిందే పాడరా పాసిపల్లి దాసరి అన్నట్టు ప్రెస్ మీట్ పెట్టించడం తప్ప, లేటెస్ట్ అప్డేట్లతో ఆయన అంతా ట్వీట్ ఇస్తే మొత్తం పార్టీ అంతా పండగ వాతావరణమా? అంచేత ఖచ్చితంగా తెలుగుదేశం కూటమి గ్యారంటీగా అడ్వాంటేజ్ తీసుకుంటుంది. బికాస్ అడ్వాంటేజ్ ఎలా తీసుకుంటుందంటే దే హ్యావ్ టేకెన్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. ఏది ఎఫెక్టివ్ ఉండట్లే. ట్రూ అప్ ఛార్జీల దగ్గర నుంచి మొదలెడదాం, మామిడికాయ రైతులు మొదలెడదాం, లేకపోతే పత్తి రైతులు మొదలెడదాం, అది మిరపకాయ రైతులు మొదలెడదాం, పసుపు రైతులు మొదలెడదాం, అరటిగెలను మాట్లాడదాం, ఏదైనా సరే అక్కడదక్కడే, నెక్స్ట్ పేజ్ లేదు. అంచేది అడ్వాంటేజ్ ఎవడు? కూటమి తీసుకుంటున్నాడు. చేయట్లేదంటే చేస్తున్నారు. ఎందుకు ఈ ఆరంభ స్వరత్వం కథలు? ఇలా మిస్లీడ్ చేయిస్తున్నాడు వాడు. ఇంకో ఇద్దరు ఉన్నారు అక్కడ ఎమ్మెల్సీ హోదాలో ఎలగబెడుతూ. కెన్ యూ నేమ్ ఇట్? ఎందుకు చెప్పలేం? ఎమ్మెల్సీ హోదాలంటే ఇంకా అప్పటి లోపల తడుకున్న వాడు అప్పటి తెలియదేంటి. ఎందుకు చెప్తున్నానంటే ప్రతిసారి జనాల్లోకి వచ్చి పూలేసేయడం. మీరు గమనించారా? ఇష్యూస్ బేసిల్లో అసెంబ్లీకి అయితే వెళ్ళరు, మండల్లో గ్రిల్ చేయలేవా ఎడ్యుకేషన్ మినిస్టర్ని? మళ్ళీ బొత్స సత్యనారాయణ గారే ఆరోగ్యాలు పణంగా పెట్టి వాళ్ళే మళ్ళీ అలకలు. అబ్బా యునానిమస్గా గెలిచేసాడు, నా మండల పదవి పోయినట్టే అని ఏడిసేవాళ్ళు ఉన్నారు తెలుసా. దీన్నే అంటారు వెనకటికి అమ్మ పెట్టదు అడుక్కు తిననేవదని. గతంలో 2019-24 మధ్యలో 1,30,000 సచివాలయ ఉద్యోగాలు సచివాలయమే మీరు అంటున్నారు రిక్రూట్ చేసింది. ఆగండి వైఎస్ జగన్ ప్రభుత్వం. ఒక్క నిమిషం ఆగండి. ఒక్క గోల్మాల్ కూడా బయటికి రాలేదు. కేవలం 16,000 ఉద్యోగాల విషయంలో కూటమి ప్రభుత్వం ఇంతలా డిజాస్టర్ ఎందుకైంది? మీరు 1,34,000 సెక్రటరియట్ ఎంప్లాయీస్ చెప్తున్నారు. నేను ఇంకో డేటా చెప్తాను మీకు. ఆ డేటా ఏంటో తెలుసా సార్? మీకు తెలుసో తెలీదు? 1998లో 4,534 డిఎస్సి పోస్టులు జగన్మోహన్ రెడ్డి రిక్రూట్ చేసాడు. 1998లో డిఎస్సి ఏంటి సార్? 1998లో డిఎస్సి జరిగితే రిక్రూట్మెంట్ 4,534 మందిని జగన్మోహన్ రెడ్డి రిక్రూట్ చేసి 98 కోర్టులో నడిచింది. కరెక్ట్ గుర్తు. 2008 తెలుసా మీకు? 2,193 మందిని రిక్రూట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. అవును, అది కూడా ఈయన ఇచ్చిన తర్వాత క్లియర్ అయింది. అది 6,100 పోస్టులు 2024లో అనౌన్స్ చేస్తే దానికి వీళ్ళు పెట్టారు. ఇంకో 10,000 కలిపి అర్థమైందా? ఎలక్షన్కి ముందు. ఇది కాక జిఏడి 3,784. అవును. స్పెషల్ డిఎస్సి ఇతరత్ర 1,802 మందిని రిక్రూట్ చేశాడు. అవును. పోలీస్ శాఖలో 6,811 మందిని, మెడికల్ ఆఫీసర్స్ 1,247, అది జీరో రిక్రూట్మెంట్. ఇవన్నీ చెప్తే నేను డిఎస్సికి సంబంధించిన విషయాలు ఎందుకు చెప్తున్నానంటే 98, 2008, 2024 నోటిఫికేషన్లో 6,100. ఎక్కడైనా ఫ్లాస్ కనబడ్డాయి మీకు? ఎక్కడా లేదు. నేను చెప్తుంది అదే సార్. ద గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ టు ది ఏపీ. బట్ అన్ఫార్చునేట్లీ లోపటున్న దరిద్రం మేళం ఆయనకి ఏం నడిచిందో దాపరించింది. చెప్పుకోలేకపోయారు. చెప్పనివ్వరు.
చెప్పుకోలేకపోయారు. చెప్పనివ్వకుండా కోర్టు ఆపరేషన్. మీకు అర్థమవుతుందా? ఆ తెల్లవారుజామున పేపర్లో మెయిన్ కల్ప్రిట్. వారితో అడాప్ట్ అయిన వాళ్ళు ఎవరన్నది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో ఏరపోతే చాలా డేంజర్. ఇప్పటికైనా మించిపోలేదు సార్, ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది. ఈ 3 ఏళ్ళలో అంతర్గత ప్రక్షాళన జరగకపోతే మాత్రం చాలా డేంజర్. ఎవడెవడు ఎలా ఎదిగిపోయాడు కళ్ళమ్మ చూసుకోమనండి సార్. స్పాన్ ఆఫ్ నో టైం. ఆయనకి మళ్ళీ ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. అంతా పులివెందులు రేడియస్లో ఉన్న వాళ్ళే ఉన్నారు, ఆయన రేడియస్లో ఉన్న వాళ్ళే ఉన్నారు. ఏ స్థాయికి వెళ్ళారో చూసుకోమనండి ఒకసారి. సరే, ఆయన విషయం పక్కన పెడదాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా అంతర్గత ఇది డిఎస్సి మాత్రం నేను స్పెసిఫిక్గా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారి యాంటీనా తీస్తే వైబ్రేషన్స్, అవును, లేదంటే లేదు, సిగ్నల్ లేనట్టే. అంటే సర్వం తానై సర్వాధ్యక్షుల్లో పని చేసుకుంటేనే పని అవుతుంది. అవును. ఏం జరుగుతుంది? దిస్ ఈస్ రెడిక్యులస్. కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు 16,000 పోస్టులు ఎందుకు రిక్రూట్ చేయలేకపోతుంది అంత విజయత సక్సెస్ఫుల్గా అంటే ఏం చెప్పాలి సార్? మీకు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మాటకి వెళ్దాం. మోడస్ ఆఫ్ ఆపరెండి. ఇప్పుడు వాడు మోడస్ ఆఫ్ ఆపరెండి ట్రాన్స్పరసీ ఉందనుకోండి సార్. నేను ఇందాక చెప్పింది 98 to 2008 ఏమీ కాకుండా రిక్రూట్మెంట్ జరిగింది. 6,100 డిఎస్సి పోస్టులకి రిక్రూట్మెంట్ ఎట్లా జరిగింది? ఈ సెట్ అండ్ బెంచ్ మార్క్ అవే ఫాలో అవ్వాలి కదా. అవును, అవి ఫాలో అవ్వలేదు. స్పోర్ట్స్ కోటాని ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. మెరిట్ లిస్ట్ ఏమో డిలీట్ చేశారు. తర్వాత డేటా డిలీట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ నేను ఇంకోటి అడుగుతున్నా, డేటా ఆల్సో డిలీటెడ్. అదే చెప్తున్నాను సార్. ఉద్యోగ సంఘాలలాగా సర్పంచ్ సంఘాలు, అలాగే విద్యార్థి విభాగం వైఎస్ఆర్సీపీకి ఉందా? ఇది కూడా మీకు క్వశ్చన్. అవును, విద్యార్థి విభాగం ఉంటే దీంట్లో ఫ్లాస్ పార్టీకి అడ్రస్ అవుతాయి. అవును. ఇప్పుడు ఉదాహరణకి ఏబీవీపీ ఉంటుంది బీజేపీకి, ఏఐటీయూసీ ఇంకోటి ఏదో ఏంటంటే ఏఐసీసీ కదా, కాంగ్రెస్ ఏంటి అనుబంధ సంఘం విద్యార్థి కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్. మీరు చూడండి కావాలంటే ఇప్పుడు తెలంగాణ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా ఒకటి పట్టుకుంటే ఎలా పట్టుకుంటారు? పీకి పాకం పెడతారు. ఇలా వైఎస్ఆర్సీపీ నుంచి విద్యార్థి విభాగం, ముఖ్యంగా వాళ్ళ మీడియా, ఈ 2 ఫెయిల్యూర్స్ అయినా కదా. ఇక్కడ విద్యార్థులు వైఎస్ఆర్సీపీకి అలైన్ అయి ఉంటే, ఒక విద్యార్థి విభాగం స్ట్రెంథన్గా పనిచేసి ఉంటే, డిఎస్సిలో ఫ్లాస్ మనందరికన్నా ముందు వాళ్ళు చెప్తారు కదా. వాళ్ళే చెప్తారు. ఎగ్జాక్ట్లీ, యు గాట్ ఇట్. సో ఇక్కడ విద్యార్థి విభాగం అన్నది ఇక్కడ అడ్రస్ అయిందా లేదా? 0. ఇది మీరు గమనించండి. రెండోది, ఇప్పుడు అయిపోయిన తర్వాత లోకేష్ గారు రాజీనామా కావాలి, లోకేష్ గారి తప్పు, 15 లక్షలు తినేసారట, ఈ టాగునింతాల కథలు 100 చెప్పచ్చు. బట్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఇది. ఇదంతా అయిపోయిన పెళ్ళికి బాధ్యలే కదా. ఇక్కడ తెలంగాణలో కానీ గతంలో కానీ ఎప్పుడైనా సరే డిఎస్సి 2008, 1998 జగన్మోహన్ రెడ్డి గారు రిక్రూట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అప్పుడు విద్యార్థి విభాగాలు తోలు తీసేశారు కాబట్టి. ఉన్న ఫ్లాస్ అన్ని కోర్టు త్రూగా రిజాల్వ్ అయితేనే కానీ. అవును, అప్పుడు వాళ్ళు సమర్థవంతంగా నిర్వహించలేకపోవడంతో వాళ్ళకు విద్యార్థులందరూ కోర్టుకు ఎక్కారు. అది ఏం టైంకి వచ్చేటప్పుడు క్లియర్ అయింది. ఈయన రిక్రూట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో దీస్ ఆర్ ఆల్ క్వైట్ కామన్ ఇన్ దిస్ అన్నప్పుడు ఈ కామనాలిటీని ఎందుకు నువ్వు అడ్రస్ చేయలేపావు? ఎక్కడ దాకా వెళ్ళిపోయింది ఇది? అక్కడికి ప్లేస్మెంట్స్ అయిపోయి, ప్లేస్మెంట్లు కూడా ఉన్న దగ్గర ఇప్పుడు మీరు ఎత్తే యాంటేనా సిగ్నల్ ఎవరికి వీక్? ఇది గమనించండి. ఇక అమరావతి, ఇవాళ అమరావతికి సంబంధించి మొదటి దశలో భూములు ఇచ్చినటువంటి రైతులతో పాటు 2వ దశ భూములు ఇవ్వడానికి సిద్ధమైన లేదా నిరాకరిస్తున్నటువంటి రైతులు కూడా ఇవాళ వైఎస్ జగన్ కలవబోతున్నారు. ఇవాళ అమరావతిలో, తాడేపల్లిలో. ఇది కాస్త కీలకమైనటువంటి పరిణామంగా ఉంటుంది. సో ఎలా విశ్లేషిస్తారు దీన్ని? అంటే నేను ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకోవడానికి మిమ్మల్ని అడుగుతున్నా. సిఆర్డిఏ అంటే నాకు తెలిసి రెవెన్యూ మినిస్టర్ ఆధ్వర్యంలో ఉంటుంది కదా. డెఫినెట్లీ. ఒకడు ధర్మాన కృష్ణదాస్, ఇంకోటి ధర్మాన ప్రసాద్ కదా ఎలగబెట్టారు. ఒకరి తర్వాత వాళ్ళు రిలే బ్యారర్లు మార్చుకొని, అవునా కదా? వాళ్ళిద్దరికీ అవగాహన లేదు. సిఆర్డిఏ మీద అవగాహన లేని 2 రెవెన్యూ మినిస్టర్లు ఉద్ధరించడానికి జగన్మోహన్ రెడ్డిని ఎత్తికి దాపరించారు. ఎందుకు దాపరించారు చెప్పనా? నిన్న పేరు నాని గారు ఒక బ్లాస్ట్ ఇచ్చారు. ఏమని? సిఆర్డిఏ అద్దె భవనాలు గవర్నమెంట్ ఆఫీసులు అక్కడికి వెళ్ళినా అద్దె కట్టుకోవాలని. ఇదే సిఆర్డిఏ చట్టం మీద పూర్తి అవగాహనతో ధర్మాన కృష్ణదాసో లేదా ధర్మాన ప్రసాద్ మాట్లాడుంటే ఎలా ఉంటుంది? మేము ఎందుకు దీన్ని ఇంకొక అడుగు ముందుకు వెళ్ళనివ్వట్లేదంటే సిఆర్డిఏ చట్టాన్ని మళ్ళీ రీఎమెండ్ చేయాలా? ఎందుకు చేయాలా? ఇట్లాంటి ఫ్లాస్ ఉన్నాయి దీంట్లో. గవర్నమెంట్ ఆఫీస్కి మళ్ళీ గవర్నమెంట్ రెంట్ కట్టుకోవాలన్న దగ్గర మేమెందుకు కట్టాలి? ఇప్పటిదానికి ఆ విజయవాడలోనో గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆఫీసులోనే కంటిన్యూ అవ్వాలి కదా. కొత్త బిల్డింగ్ దేనికన్నా ఎక్స్క్యూజ్ ఇవ్వచ్చా లేదా? వాళ్ళు ఎంత ఉద్యమం చేశారండి, అమరావతి డెవలప్ చేయండి, రాజధాని కట్టండి అని. వీళ్ళనెత్తికే కదా పెనుభారం కింద మారింది దగ్గర, అవునా కదా?
సో ఇద్దరు ఫెయిల్యూర్ ఎవరికి గవర్నమెంట్కి ఎంత ఎఫెక్ట్ అయింది? గుంటూరు విజయవాడ మొత్తం సంకనాక పెట్టారు వాళ్ళిద్దరు తెలుగు తక్కువతనం వల్ల. ఒప్పుకుంటారా ఒప్పుకోరా మీరు? ఇది స్మార్టెస్ట్ ఎక్స్క్యూజ్ తీసుకొచ్చే జగన్మోహన్ రెడ్డి. సిఆర్డిఏలో నేను ఇవాళ బిల్డింగ్లు కట్టకపోవడానికి ఇది రీజన్. దానికి ఏం మాటించారు? శ్మశానాలు, చెత్త చెదారం, లేనిపోయిన దరిద్రాలన్నీ అంటగట్టారు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఫస్ట్ థింగ్ రిజర్వాయర్స్ గురించి నాకు దీని మీద ఒక ప్రత్యేకమైన కమిటీ వేస్తున్నా. రిజర్వాయర్లు కడితేనే కానీ నీళ్లు ముంపుని మన వల్ల కాదు. ఇక్కడ నేను కూడా నారాయణలాగా నీళ్ళు తోడుకుంటూ కూర్చోవాలి. ఇవి మాడచ్చు కదా. ఎన్ని ఎక్స్క్యూజెస్ ఉన్నాయి. ఓ పక్క ప్యారలల్గా వాళ్ళు ఉద్యమం చేస్తుంటే మిలిటరీలు దింపారు, తొక్క దింపారు, తోటకూర దింపారని అనవసరమైన నెగిటివిటీని పోర్ట్రేట్ చేశారా లేకపోతే పాజిటివిటీని పోర్ట్రేట్ చేశారా? బదనమైంది ఎవరు లాస్ట్కి? గోపెట్టలో ఉన్నారు, జీవిత చర్మాంకాల్లో ఉన్నాడు ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, రాజకీయ సన్యాసాలు ఇంక అయిపోయింది వాళ్ళ చరిత్ర. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్న దగ్గర ఎంత ఎఫెక్టివ్ డిమాండ్ అయింది ఇక్కడ. ఇప్పుడు మీరు ఇవాళ అమరావతి రైతులు సాయంత్రం అది ఇంకా జరిగింది వదిలేండి, ఇంకా దీని మీద మాట్లాడదాం. ఇది ఒక విషయం చెప్తాను. వడ్డే శోభనాథేశ్వరరావు గారు పాపం నా బంధువు అనుకున్న ఆ వయసులో కూడా ఇవాళ అమరావతి రేడియస్ అవతల ఎక్వైర్ చేస్తున్న నారాయణకి గ్రామ సభలు పెట్టో లేకపోతే ఇక్కడ తీర్మానాలతో మేము భూములు ఇవ్వమని చెప్తున్న దగ్గర వైఎస్ఆర్సీపీ కూడా ఎందుకు వెళ్ళాయి? నేను చాలా వీడియోలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను అథెంటికేటివ్గా. ఈ పని అంటే ఎవడో తీసుకొచ్చి చెప్పేదాకా ఏం బాధ్యత లేదా మీకు? ఇవాళ బాధ్యత వచ్చింది, నిజమే, చాలా సంతోషం. కలుస్తారు. రేపటి నుంచైనా మీ శ్రేణులను అక్కడ సమాయత్తం చేస్తారా చేయరా? ఎందుకంటే ఒక పక్క మీరు మావిగానే ఎత్తుకున్నారు, ఇంకో పక్క ఎవడో బీజేపీ పారాచూట్ బ్యాచ్ గాడి ఇచ్చిన, తెలుగుదేశం నుంచి వెళ్ళిన పారాచూట్ బ్యాచ్ గాడి ఇచ్చిన ఫెయిలర్ అది. నేను ఛాలెంజ్ చేసి డిబేట్కి ఎవరితోనే సిద్ధంగా ఉన్నా. ఏది మావిగన్ అన్నది. ఇవాళ మీరు మంచో చెడో మావిగన్ ఎత్తుకున్నారు. ఎత్తుకున్నప్పుడు మావిగన్ రేడియస్లో రైతులు కిందే వస్తారు నాకు తెలిసి, అమరావతి రైతులు వాళ్ళు సఫర్ అవుతున్న దానికి ఈరోజు దాకా వైఎస్ఆర్సీపీ ఎడ్జేది. పోనీ ఇవాళ నుంచైనా మీ కార్యాచరణ ఉందా? ఎందుకు అంటే లాస్ట్ టైం మీ గవర్నమెంట్ని బదనాం చేయడానికి అమరావతి ఉద్యమమే మీ నెత్తికి ఏలినాటి శాలనే దాపరించింది. ఒప్పుకుంటారా ఒప్పుకోరా? గవర్నమెంట్ పోవడానికి అమరావతి ఉద్యమం వన్ ఆఫ్ ద రీజన్. రైతులకు అన్యాయం చేసేసారు. ఈ చిన్న చితక బాలకోట వెళ్ళేటోళ్ళు కూడా చెలరేగిపోతుంటే ఏమి చేయలేని నిస్సాయ స్థితి మీ దగ్గర. ఒప్పుకుంటారా ఒప్పుకోరా రమణ్ గారు? సో ఇప్పుడు ఇదే బొంబార్డింగ్ మీకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా వస్తున్నప్పుడు మీ కార్యాచరణ ఇవాళ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తారా చేయరా? ఎందుకంటే వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మాకు ఎవడో ఒకడు పొలిటికల్ సినారియోలో గవర్నమెంట్కి ఎగెనిస్ట్ చేయడానికి 151 గెలిచిన మీకు పాశుపశాస్త్రాల కింద తయారైంది ఆ ఉద్యమం. రోజు యుద్ధమే, మీకు రోజు మిమ్మల్ని బదనాం చేసే కార్యక్రమమే. ఇవాళ అదే ఎఫెక్టివ్ సిచ్యువేషన్ మీకు అనుగుణంగా మలుచుకునేది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. అదర్ దాన్ ద 34,000 కరకట్ట ఇవన్నీ 55,000 తీసేస్తే మిగిలిన 45,000 ఎకరాలను ఎక్కడైతే ఎక్వైరింగ్కి స్టార్ట్ అయిన దగ్గర ఆ గ్రామాలందరూ ఇవాళ ఎవడో ఒకడు ముందుండి నడిపించడానికి చూస్తున్నారు. పెద్ద ఆయన అయిపోయిన వడ్డే శోభనాథేశ్వరరావు గారికి జస్ట్ లైక్ మా కోదండరామ్ గారు లాగే వడ్డే శోభనాథేశ్వరరావు గారిని పెట్టుకోండి, వెనకతల వైఎస్ఆర్సీపీ శ్రేణులు పనిచేయండి. వాళ్ళు కూడా చేసింది ఇదే కదా. అమరావతి జేఏసీ అని బిల్డప్ ఇచ్చి వెనక నుంచి కొట్టవలసిందంతా తెలుగుదేశమే కొట్టింది కదా. ఆఖరికి మీ దగ్గర ఉన్న కోటరెడ్డి సీతారెడ్డి ఇట్లాంటి కూడా పీసీకి ఎత్తుకెళ్ళిపోయారు. సరే, ఇంకా అది పొలిటికల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలనేది మీరు ఇన్స్ట్రక్షన్స్, సూచనలు ఇచ్చారు. నేను సూచనలు ఇవ్వట్లే, అదే ఇది ఒక పొలిటికల్ ఆపర్చునిటీ అంటున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ ఇప్పుడు ఇవాళ రైతులు కూటమి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తొలి దశలో రైతులు ఇచ్చినటువంటి రైతులకు ఇప్పటి వరకు డెవలప్డ్ రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇవ్వలేదు అనేది మెయిన్ ఆరోపణతో ఇవాళ కలవబోతున్నారు జగన్ని. ఇది కూటమి ప్రభుత్వానికి ఎలాంటి పరిణామం? ఖచ్చితంగా పరిణామం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికైనా సరే ఒక బ్రహ్మాండంగా మైక్ తీసుకుని డీటెయిల్డ్గా చెప్పమనండి. ఎందుకు చెప్పమంటున్నానంటే ఫస్ట్ ప్రయారిటీ నేను మీకు ప్లాట్లు కొట్టి ఇవ్వకపోవడానికి బినామీగాల్ని ఎస్టాబ్లిష్ చేయండి. ఆయన బదనాం ఎలాగయ్యారు. ఇవాళ ఈ ప్రభుత్వం కూడా మీకు నిస్సహాయ స్థితిలో ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే నిక్కచ్చని రైతులు మీరు, నిక్కచ్చి కాని రైతుల కోసం చేస్తున్న గేమ్ ఇది అన్నది ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశం ఉంటుందో ఉంటుందా? ఈ డేటా కలెక్ట్ చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మాడాలి మీరు. ఎందుకు అంటే యూ జస్ట్ డిడ్ ఎ వండర్. ఏంటి, బీటింగ్ అరౌండ్ ద బుష్ అని కాకుండా పిలకలు పట్టుకొని వేసేసారు. ఏది అవుటర్ రింగ్ రోడ్లో ఎంత అన్యాయాలు జరిగాయి కాబట్టి నారాయణ మీద కేసు, చంద్రబాబు గారి మీద కేసు, ఇలాంటివన్నీ పెట్టారు మీరు. జ్ఞాపకం ఉందా మీకు? అమరావతి ఫ్రాడ్స్ మీద. కానీ వాళ్ళు చాలా స్మార్ట్గా సేఫెస్ట్గా బయట ఉన్నారు. బలైపోయింది రైతులు. గమనించారా మీరు? ఇక్కడ బలైపోయిన రైతుల కోసం మీ ప్రాస్పెక్టివ్లో ఇక్కడెక్కడే యాడ్ అవ్వకుండా వీళ్ళిద్దరి మీద ఏదో చేజింగ్ టైపే ఎస్టాబ్లిష్ చేసుకోగలిగారు. అర్థమైందా? అసలు ఫ్రాడ్ ఏం జరిగింది అన్నది నారాయణకి తప్ప ఇంకెవరికి అవగాహన లేదు దాంట్లో. నారాయణని మీరు ఎంత స్మార్ట్గా ఎంత ఎక్స్క్యూజ్ ఇచ్చుకొని అలా పక్క తీసుకుని వెళ్ళారు తప్ప
నారాయణ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేయలే. మీరు గమనించారా? దిస్ ద టైం. ఇవాళ మీకు రైతులు అదే చూడండి, ఎదకపోయిన తీగ కాలుకి తగిలింది అంటారు. ఇవాళ వాళ్ళు ఒక సాంత్వనం పొందడానికి మీ దగ్గరికి వచ్చారు. ఈరోజు మీకు ఒక స్ట్రాటజికల్ మూవ్తో మీరు కనుక చేస్తే మీకు వచ్చే అప్లాస్ మామూలుగా ఉండవు. ఎందుకంటే అక్కడ మన రామారావు గారి ఆత్మ ఈ ఘోష ప్రతి రైతులోనూ ఇలా చూడండి గ్లూకోజ్ ఎక్కినట్టు ఎక్కుంది. సిలైన్ ఎక్కేస్తారు చూడండి గ్లూకోజ్, అలా ఎక్కుంది. ఈ మొమెంటమ్ని కనుక మీరు ప్రెజరైజ్ చేయడానికి, ఎందుకంటే ఇక్కడతో ఆగట్లేదు, ఇది భూదాహం అన్నది గమనిస్తున్నారా మీరు? సో ఈ భూదాహం భూపందేరాలకి జరుగుతున్న ఒక పైపచ్చి వాళ్ళు డెలిబరేషన్స్ ఎలా ఉంటాయి, 99 పైసలకి ఇస్తా ఎవరు నువ్వు అడగడానికి అన్న స్థాయికి వెళ్ళిపోయారు. మీకు అబ్జర్వ్ అవుతుందా? కానీ సెన్సిటివిటీ క్యారీ అవ్వట్లే. ఎవరు నిరోధిస్తున్నారు? ఇవి జరగాల. అంచేత మంచో చెడో ఇవాళ అమరావతి రైతులు భూ బాధితులు ఇవాళ రైతుల్ని కలవడం ఒక శుభపరిణామం. ప్లీజ్ వెల్కమ్. గతంలోనే ఒక మంత్రులు డెలిగేషన్ వెళ్ళి అమరావతి రైతులతో డీల్ చేసి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఏది ప్రక్షాళించి ఇట్లా సిఆర్డిఎల్లో ఉన్న ఫ్లాజు, ఈ భూమికి ఉన్న సాంద్రత, ఇది అయిందేదో అయింది. ఈ అమరావతిని నేను ఎందుకు ఎంఫసైజ్ చేసి లెజిస్లేటివ్ రాజధాని కింద పరిగణిస్తున్నాను అన్నదాన్ని ఎక్స్ప్లెనేటరీ మాడ్యూల్లో కనుక ఆ రోజు చెప్పుంటే జగన్మోహన్ రెడ్డి గారు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏం చేయలేదు అనేది పక్కన పెట్టండి. ఇప్పుడు అమరావతిలో వాస్తవంగా ఏం జరుగుతుందంటే ఏం చెప్తారు మీరు? ఏం జరుగుతుంది? నేను ఏదో రిజర్వేర్ కోసం చేస్తే మళ్ళీ వాటర్ కుట్టింది, దాన్ని తీసుకుంటూ మళ్ళీ పని నడుస్తుందని అంటారు. వచ్చే నెల నుంచి వర్షాకాలం. చంద్రబాబు గారి అదృష్టం ఏంటంటే డ్రాట్ ప్రతినిధి అయిన డ్రాట్ ధర్మం అని వర్షాలు పడకపోతే అమరావతి ఇంకొంచెం 4 అడుగులు ముందుకెళ్తుంది. మళ్ళీ ఈ 3 నెలలు విరామమే కదా. నీళ్ళు వస్తే మాత్రం ఏడు చేస్తారు సార్, ఎక్కడి నుంచి తీసుకెళ్ళి కాంక్రీట్ చేస్తారు. ఫస్ట్ థింగ్, అమరావతి నిజంగా మన ప్రైడ్, మన క్యాపిటల్ కావాలి. కానీ ఎలా కావాలి, ఎందుకు కావాలి? అవతల గవర్నమెంట్, రూలింగ్ గవర్నమెంట్ చెప్పదు, అపోజిషన్ పార్టీ అడ్వాంటేజ్ తీసుకుని చెప్పడానికి ఎందుకు రావట్లేదు ముందుకి? వాట్ ఆర్ ద ఆబ్లిగేషన్స్? ఇది ప్రజలు ఆ ఎయిర్ క్లియర్ అవ్వాలి 2 పార్టీల దగ్గర నుంచి. ఇవాళ అమరావతి మన పీపుల్స్ క్యాపిటల్, ఇవన్నీ బిల్డప్లు నాకొద్దు. యువతల కూటమి గురించి ఎందుకు రాజధాని ఇక్కడ ఈ ప్రాస్పెక్టులో రావాలి అన్నది కరెక్ట్గా చెప్పగలగాలి. ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అన్నది సచివాలయంలో ఉన్న ఉల్లంఘన ఎంప్లాయీస్కి మీరు 50 అంతస్తులు కడుతున్నారు. ఏ ప్రాస్పెక్ట్లో రిక్రూట్మెంట్ అవుతుంది? ఓ పక్క మీరు గవర్నమెంట్ సెక్టర్స్ అన్నీ ప్రైవేట్ సెక్టర్లో కలిపేసే కార్యక్రమంలో ఉన్నారు కదా. ఇప్పుడు మీరు గవర్నమెంట్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు అంటే యాక్చువల్లీ రేపు వచ్చే క్యాబినెట్లో దీనికి సంబంధించి జీవో అయితే వస్తుందట. ఇంకా రాలేదు జీవో, నిర్ణయం అయితే తీసుకుంది గవర్నమెంట్. ఇప్పుడు మొత్తం 7 ఎక్సలెన్స్ సెంటర్స్ అని పెడుతుందట స్టేట్లో. 7 ఎక్సలెన్స్ సెంటర్స్. అందులో ఏంటంటే జేఈ నీట్కి కోచింగ్, ఇంటర్తో పాటు జేఈ నీట్కి జేఈ నీట్ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోచింగ్ ఇవ్వడమే కాకుండా హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇస్తారు. ఇన్ దీస్ 7 ఎక్సలెన్స్ సెంటర్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి సెటప్ బై దిస్ అలయన్స్ గవర్నమెంట్ ఏపీ. అయితే ఈ 7 ఎక్సలెన్స్ సెంటర్ని టెండర్ల ద్వారా కార్పొరేట్ కాలేజీకి అప్పగిస్తారు. నారాయణే నాకు అది చూస్తే ఇంత దిక్కుమాల ఉపాధి కథలు బట్టి నారాయణని పోషించడానికి ఈ ప్రభుత్వం తీసుకున్న ఒక వినూత్న పథకం అని చెప్పండి. చూస్తే నాకు ధనుష్ సర్ సినిమా గుర్తొచ్చింది. సర్ ధనుష్ పక్క తీయండి. ఫస్ట్ మీకు దీంట్లో ఒక క్రిటికాలిటీ చెప్తాను. స్కిల్ డెవలప్మెంట్ మీద నేషనల్ వైడ్గా ఫోకస్ చేస్తున్న దగ్గర వీళ్ళు దాన్ని సెలవులు పలవలు అల్ది జేఈకి ముడిపెట్టి ఈ నారాయణ చుట్టూ తిరిగే కార్యక్రమమే తప్ప కొత్త కాన్సెప్ట్ ఏమైనా కనబడుతుందా మీకు? ఇప్పుడు జేఈ కోచింగ్లు ఇవన్నీ నారాయణలోనే జరుగుతున్నాయి. అంటే ప్రభుత్వం త్రూగా కూడా ఇంకా గడపరిస్తే వేయడానికి ఒక కొత్త పథకం. అదే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ అంటే వాళ్ళకి ఉన్న స్మార్ట్నెస్ని, మనకి గతంలో ఉన్న ఐటీఐ లాంటివి, లేకపోతే పాలిటెక్నిక్ కాలేజీలు లాంటివి, లేదంటే వాళ్ళకు కుటీర పరిశ్రమలకు అనుసంధానించి వాళ్ళలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ని బయటకు తీసే కార్యక్రమాలు ఇలాంటివి ఏమైనా ఆ 7 వింగ్స్లో ఉంటే చెప్పండి. ఏఈ అలాది బర్రెలు తోలే కార్యక్రమాలు ఇలాంటివి కాదు. మీరు ఆ 7 వింగులకి వీళ్ళు చెప్తున్నాను కదా సార్, ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అనే కాన్సెప్ట్ అది. ఇందులో మా వాళ్ళని మేము ఎలా కాపాడుకోవాలన్నదే విజువలైజేషన్. ఇది తప్ప కొత్త కాన్సెప్ట్ ఏమైనా మీకు కనబడితే చెప్పండి, దానికి ఏవైనా పేర్లు పెట్టనివ్వండి. ఇవాళ నేను ఒక విషయం చెప్తాను. స్కిల్ డెవలప్మెంట్ ప్రాస్పెక్టివ్లో ఎడ్యుకేషన్ కరికులం ఈ 3 monthsలో ఎడ్యుకేషన్ మినిస్టర్గా వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ యాక్సెప్టెడ్? ఇది కదా కావాల్సింది. ఈ సిలబస్తో మనం ఒక ప్రాస్పెక్టివ్, నేను అనుకున్న 20 lakhs ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కుదరట్లే. సో ఐఎమ్ రీవ్యాంపింగ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఫ్రమ్ ద 6th class స్టాండర్డ్ ఇట్ సెల్ఫ్. ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్
ఆ న్యూ కరికులం విత్ సమ్ సార్ట్ ఆఫ్ టెక్నికల్ స్కిల్స్, లేదా కార్పొరేట్ సంబంధించిన సెక్టర్స్లో ఇవాళ ఎంఫసైజ్ అయ్యి మా నాన్నగారి విజన్ 2020 లాగా ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ స్కిల్స్ లాగా ఏ స్కిల్స్ ఫ్రమ్ ద క్లాస్ 6th నుంచో లేకపోతే ఇంటర్మీడియట్ లెవెల్ నుంచో లేకపోతే డిగ్రీ లెవెల్ నుంచో ఇట్లా తయారు చేయడానికి. ఎందుకంటే వాడు పాపం బీకామో బీఏ చదివినాడు అమీర్పేటకు వచ్చి స్కిల్ నేర్చుకోవడానికి వాడికి అది ఒక టెక్నికల్ టూల్లా కనుక ఉపయోగపడే సబ్జెక్ట్ కనుక కరికులంలో ఉండుంటే ఎప్పటికి మారుస్తారు మీరు? ఎందుకు ఈ బోటకం కబుర్లను ఈ పోస్కోల్ కబుర్లు చెప్పి ఎన్నాళ్ళు కాలక్షేపాలు చేస్తారు ప్రజలకి? సార్ ఒక విషయం చెప్పండి నాకు, 19 to 24 మధ్య వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిలబస్, కరికులం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కరికులం ఎప్పుడు ఇన్నోవేటివ్గా పిల్లలు చదువుకునే టెక్నాలజీ తీసుకొచ్చింది 19 to 24 ఇస్ గోల్డెన్ ఏరియా ఫర్ ఎడ్యుకేషన్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే బైజూస్ అనేది కానీ లేకపోతే వాడికి ప్యాడ్లు ఇవ్వడం, శాంసంగ్ ప్యాడ్ ఇవ్వడం, ఒక మంచి పుస్తకాలు, మంచి బ్యాగులు, పౌష్టికాహారం, వీటితో ఏంటంటే ఎడ్యుకేషన్ మీద క్రియేటివిటీతో పనిచేయడానికి ఒక వెసులుబాటు వచ్చింది, విచ్ హాజ్ నెవర్ హ్యాపెండ్. క్రియేటివ్ స్కిల్స్ చిన్నపిల్లల దగ్గర నుంచి అన్న దగ్గర జగన్మోహన్ రెడ్డి ఈయన స్టాన్ఫర్డ్లో చదువుకొచ్చినా ఆయన ఇక్కడే చదువుకున్నా ఆయన స్కిల్ అందులో ఖచ్చితంగా చూపించాడు. వీ నీడ్ టు గివ్ క్రెడిట్ టు దట్. సో ఈ సిస్టమ్ని కంటిన్యూ చేయడానికి వీళ్ళు ఇప్పటికీ పిలుమొగలేస్తున్నారు. ఎగ్జిస్టింగ్ సిస్టమ్ని జస్ట్ ముందుకెళ్తే ఎక్కడ ఆయనకి పేరు ప్రఖ్యాతులు వస్తాయన్న సావే తప్ప వీళ్ళ దగ్గర ఒరిజినాలిటీ ఎక్కడ లేదు. ఆ సిస్టమ్ ఎప్పుడు ఒక బ్రాండ్ అన్నది ఉంటే, అందుకే అందరూ అనుకుని కూడా 175 గెలిచేస్తాం, నెక్స్ట్ వచ్చి 10 ఏళ్ళు 20 ఏళ్ళు నా గవర్నమెంట్ అన్న ప్రాస్పెక్ట్లో ఉన్నాడు. ఎందుకంటే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ చైల్డ్ సైకాలజీని రీడ్ చేసి ముందుకెళ్ళాడు ఆయన దగ్గర. మావయ్య అని పెంచుకున్నాను కదా అని. బట్ సంహో మంకు పట్టు పెట్టే పిల్లలు అమ్మా నాన్నల్ని మెలడోన్ చేసి సైకిల్ కొని మించుకోవడానికి కొన్న శ్రద్ధ ఓటేయించడానికి లేదన్న విషయం తెలిసిపోయింది. సరే, ఇక ఎడ్యుకేషన్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది చెప్పారు. ఇక 19 to 24 మధ్య జరిగినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎంత సక్సెస్ఫుల్గా, ఎంత ట్రాన్స్పరెన్సీగా జరిగింది? అది సచివాలయ ఉద్యోగులు కావచ్చు, మీరు చెప్పినటువంటి పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, 6,000 పై చెలుగు, ఇప్పుడు ఎలా ఉంది? ఆయన ఉంటే తెల్లచీర ఎందుకన్నట్టుంది. చెప్పండి. అదే చెప్తున్నాను కదా, ఆయన ఉంటే తెల్లచీర ఎందుకన్నట్టుంది. వీళ్ళు చెప్పి మాటలు 20 లక్షల ఉద్యోగాలు, 4 లక్షల ఉద్యోగాలు అంటే అగ్రిగేట్ని పర్ ఇయర్ 4 lakhs టార్గెట్ చేసుకుని వర్క్ చేయాలి. అంటే ఈ టెన్యూర్కి 8 lakhs. ఎందుకంటే ఒక రిలే బ్యారర్ అండి. ఎప్పుడైనా ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఇస్ నథింగ్ బట్ టేకింగ్ ఏ రిలే బ్యారర్. ఒక జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ ఎవడు ఒప్పుకోకపోయినా 5,000 కేసు బడ్జెట్ పెట్టినప్పుడు 44 లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయిందని చెప్పాడు. సో దట్ ర్యాలీ నీడ్ టు హ్యాపన్. అది ఎప్పుడైతే జరగట్లేదో ఆ ప్రోగ్రామ్ని ఇంకొక ప్రోగ్రామ్తో రీప్లేస్ చేస్తే ఏమవుతుంది? ఇట్స్ అ మెజరబుల్ ఫెయిల్యూర్ విచ్ దిస్ గవర్నమెంట్ ఈస్ లుకింగ్ ఎట్. అది దాన్ని చేంజ్ చేయడానికి ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళకి అహంకారాలు అడ్డుకొచ్చాయి. అంచేది ఏం చేస్తున్నారు? బ్రూస్లీ కథలు చెప్తున్నారు, తల్లి చెల్లి గొడ్డలి. అవును, అదే కదా. ఈ బ్రూస్లీ కథలన్నీ అంటే అలా కిక్ సినిమాలో లీ అన్నదే మిగులుతుంది లాస్ట్కి, అంతకుమించి ఇంకేం ఉండదు. వీళ్ళు పని కట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే పదం చెప్పడానికి భయపడిపోతున్నారా ఏంటి? కేవలం గొడ్డలి పార్టీ అనే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ పేరు చెప్పడానికి భయపడ్డా? అది కాదు, అది కాదు కదా. వాళ్ళు ప్రజల్లోకి ఎలా పెనట్రేట్ చేస్తారన్నది చూడాలి. దే ఆర్ ఇంజెక్టింగ్. ఇప్పుడు మనం సాధారణంగా మన ఫ్రెండ్ ఒకడు ఉంటాడు, ఆడి పేరు కన్నా ఆడికి పెట్టిన ఒక నిక్ నేమ్ మీదే మనం పాపులర్ అవుతాం కదా. వాడిని కూడా గుడ్డోడు వచ్చాడరా అసలు పేరు పెట్టి వచ్చాడంటే ఆడ ఎప్పుడు పలకడు. ఇప్పుడు ఎవరు నల్లగా ఉన్నాడు ట్యూబ్లైట్ గడ్డ వచ్చాడరా అని అడుగుతారు. ఇది మనకి అది ప్రజల్లోకి తీసుకెళ్ళడం ఎలా ఉంది? మన ఫ్రెండ్ సర్కిల్లోనే గుడ్డోడు రాలేదురా, పిల్లిగడ్డోడు రాలేదురా, ముక్కుసీముడోడు రాలేదురా, ఇవి ఎక్కువ అవుతాయి. అదే స్ట్రాటజీ వీళ్ళు కొడుతున్నారు. వైఎస్ఆర్సీపీ గొడ్డల పార్టీయా, అదేరా తెలుగుదేశం అనే గొడ్డలేనా అని ఆ ఎటకారం మొదలైంది అనుకోండి, ఎక్కడికి దాకా లీడ్ అవుతుంది అది? వాళ్ళు దాంట్లో సక్సెస్ అవుతున్నారు. దానికి కౌంటర్ ఎలా చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు అదే చెప్తున్నాను. మన ఫ్రెండ్ అడిగి గుడ్డోడని పిలిచినంత మాత్రం ఆడు ఒరిజినల్లో ఇవాళ ఐఏఎస్ కలెక్టర్ ఉన్నాడు మా ఫ్రెండ్ ఒకడు. నేను చెప్తున్నాను, అది మై క్లాస్మేట్. వాడిని ఎప్పుడు గుడ్డోడని నేర్పించి వాళ్ళాడు, మెల్లకన్నా ఉండి ఇచ్చినది అని నేర్పించి వాళ్ళం. నౌ దట్ జెంటిల్మెన్ ఈజ్ హ్యాపన్ టు బి ఐఏఎస్ కలెక్టర్. అవి ఎప్పటికీ మారవు. వైఎస్ఆర్సీపీ అన్నది పార్టీ. అది ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పేరు ఎత్తకుండా దత్తపుత్రుడు అన్నంత మాత్రం ఆయన 21 గెలవకుండా ఆపగలిగాడే. బలవంతం చంద్రబాబు నాయుడు శంకెక్కించిన క్రెడిట్ అంతా వైఎస్ఆర్సీపీది, జగన్మోహన్ రెడ్డిది. వాళ్ళు కూడా ఆయన పేరు పవన్ కళ్యాణ్ బదులు శ్రీరామ్ అని పెట్టుకుని ఉంటే అవతల బీజేపీ వాడు హ్యాపీగా ఉండదు. ఆ నామస్మరణతో పుణ్యం పురుషార్థమే వచ్చింది. సరే, పవన్ కళ్యాణ్కి సంబంధించి తెలంగాణలో
శంకరంపల్లి చెరువు కబ్జా వ్యవహారం కాస్త సంచలనం అవుతుంది. తెలంగాణ వర్సెస్ ఆంధ్రాగా దీన్ని క్రియేట్ చేసే ప్రయత్నం కూడా జరుగుతుంది. ఏంటి నిజంగానే చెరువు ఆక్రమించారా ఏంటి? ఏం డౌట్ ఉందా మీకు? మీరు చెప్పండి. 786 అని మార్చినంతలో 796 మార్చినంత సులువు కాదు కదా. 706 సర్వే నెంబర్. కోడికత్తి అని ఆయన మీద పడేసినందుకు, ఆయన దత్తపుత్రుడు అన్నందుకు, మీరు దత్తపుత్రుడు అయిని చూపించినందుకు, కోడికత్తి అన్నందుకు కోడి చెరువే మీ పేక చుట్టుకుంది. మీరు జాగ్రత్తగా గమనించండి. కోడి చెరువు విషయం తా చెడ్డ కోతి మనమంతా చేరిసింది అన్నట్టు రంగనాథ్ పేక చుట్టుకుంది. అది ఎక్కడ దాకా వెళ్ళింది? ఎంపీ టికెట్ దాకా వెళ్ళింది. కాకినాడ ఎంపీ టికెట్. ఇది క్లియర్గా అర్థమవుతున్నాయి సార్. ఇప్పుడు FTL బెల్ట్లో రంగనాథ్ గారు ఇచ్చిన పాత ముఖ చిత్రం ఒకటి ఉంది, ఇలా దండం పెడుతుంది. సో ఇవన్నీ ఏంది? వదల మా రేవంత్ రెడ్డి గారి అన్నదమ్ములకు వచ్చిన ఎక్స్క్యూజే పవన్ కళ్యాణ్కి కూడా వచ్చిందా? లేదా మురళీమోహన్కి వచ్చిన ఎక్స్క్యూజే పవన్ కళ్యాణ్కి వచ్చిందా? హైడ్రా ఏమైపోయింది? చెరువుల ఆక్రమణే కదా ప్రైమరీ మోటోగా వర్క్ చేస్తాను. చెరువే కదా మరి. సో ఇక్కడ మీకు నిన్న కూడా రఘు చూపించాడు, మంచి వీడియో చూపించాడు. వాటర్ బెల్ట్ ఎలా ఉందో, ఈవెన్ ఇంత పీక్ 44+ ఉన్న సమ్మర్లో కూడా చూసారు ఆ వీడియో రఘుది. ఆ కుర్రాడు చాలా స్మార్ట్ అతను. రవిప్రకాష్ లాంటివాడిగా జలక్కిచ్చినాడు. అయితే అక్కడ ఇప్పటికి కూడా ఇంత వాటర్ ఉందంటే ఆబ్వియస్లీ నేను కాదు, మీరు కాదు, చచ్చినట్టు ఒప్పుకొని తీరాలి. అది FTLలో వాటర్ బెల్ట్ అని, ఓ చెరువు అని. 10 ఎకరాల కబ్జా గురించి చాలా బాధపడిపోతున్నారు. అసలు ఈ దరిద్రం అంతటికి మూల కారణం ఎవరు తెలియంటే పవన్ కళ్యాణ్. దారిన పోయిన కంప తగిలించుకునే కథ తెలుసు మీకు? ప్రొఫెసర్ నాగేశ్వరరావు. ఇక్కడ జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ అనే ఎబిలిటీ తెలిసిన నాదెండ్ల మనోడితే అయితే మొత్తం కోతిపండు బ్రహ్మరాక్షస్ చేస్తాడని చాలా తెలివితేటలుగా ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆయనే నాగేశ్వరరావు గారిని ప్యాసిఫై చేస్తే, నాగేశ్వరరావు గారు కూడా ఎగేసుకుని ఆయన కూడా చాలా తెలివితేటలు పడాడు. ఇక్కడతో ఆపేద్దామని కాంప్రమైజ్ అయిపోయారు. నెక్స్ట్ డే మనోడు స్నానం చేసి బట్టలు మార్చుకొని వెళ్ళి అక్కడ ప్రవచనాలు, లేనిపోని అసందర్భ పేలాపాలు. తెలంగాణ సమాజం టాలరెన్స్ కొంచెం ఎలా ఉంటుందంటే మొదటిసారి చూస్తారు. ఆల్రెడీ కొబ్బరి చెట్ల విషయంలో పేలిన అసందర్భ పేలాపానికి ఆగారు. సర్లే మానే అని, ఎందుకంటే దాన్ని కొండగట్టు ప్రతిఫలంతో కప్పిపుచ్చడానికి ప్రయత్నించాడు. వదిలేశారు. కానీ అని ఇది మళ్ళీ సిలికి గాలివాన్ చేసి నిన్న పేలిన పేలాపంలో నాగేశ్వరరావు గారి మీద పైపెచ్చు ప్రతి దాంట్లోనూ నేనున్నానని వాళ్ళ అంకురం సినిమాలో రేవతి అని వాళ్ళ మా ఊర్లో హోమ్ మినిస్టర్ చేయవలసిన పనులు ఈయన ఏదో పెద్ద పోడుగల్లా చేసేస్తానంటే కుదరదు. ఏది పోలీసు వాళ్ళు నేను పంపకుండా ఆపానంటే డీజీపీ ఆఫీస్ నుంచి ఏమైనా వచ్చింది, పోలీసులు మేము పంపలేదని అని చెప్తున్నారు పక్కన. కాంట్రడిక్షన్సే కదా ఇవి. కాంట్రడిక్షన్స్ ఎక్కడికి లీడ్ అవుతాయి? మనోభావాలు లీవ్ అయితే అక్కడ మీ జనసేనకు మనోభావాలుగా ఏమే పిఠాపురం నుంచి కూడా కేసు పెట్టవచ్చు. కానీ ఇక్కడ తెలంగాణ సమాజం మనోభావాలు ఎలా ఉంటాయి? నిన్న ఒకటే చెప్తా సార్, రామారావు గారు విగ్రహం పెట్టిన దగ్గర ఒక చిన్న అంబిగ్యూటీ ఉన్నది. కాంగ్రెస్ చాలా ఎర్లీగా తేలుకుంది. ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ గారి రియాక్షను, కొంతమంది కాంగ్రెస్ శ్రేణుల రియాక్షన్కి ఖచ్చితంగా ఇవాళ సభ పెట్టకుండా ఆపడం సక్సెస్ ఆఫ్ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్. ఎందుకంటే ఒక ఫ్రిక్షన్ యాడ్ అవుతున్న దగ్గర ఇది డెఫినెట్గా ఒక రక్కస్కి లీడ్ అయ్యే సిచ్యువేషన్ అట్రిబ్యూట్ అవుతున్నప్పుడు, ఎందుకంటే వాళ్ళు కూడా అట్నుంచి కొంతమంది అధికార ప్రతినిధులు మాట్లాడిన మాటలు దాసరి రాము గారి విషయంలోనూ, తర్వాత ఎవరైనా అన్న దగ్గర 1-to-1 అన్న కన్ఫ్రంటేషన్స్. ఇక్కడ మెయిన్ కిషన్ రెడ్డి గారిని చాలా స్ట్రాటజికల్గా బీజేపీ వాళ్ళు కన్సిడర్ చేయకుండా పవన్ కళ్యాణ్ సొంత పెత్తనాలు నిలబెడతామంటే తగిన మూల్యం చెల్లించుకున్న జనసేన అని చెప్పాలి. అలా సినిమాలో చూడండి, ఖుషీ సినిమాలో జయలలిత మాలూమేకే ఆ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ వాడు వేస్తారు. జ్ఞాపకం ఉంది మీకు ఆ సినిమాలో? పవన్ కళ్యాణ్తోనే దెవలాడుతూ ఇదే సిచ్యువేషన్ అయినా నాకు అమిత్ షా తెలుసు, లేకపోతే నరేంద్ర మోడీ తెలుసు, నాకు అవసరమైనప్పుడు కాదు రాష్ట్రాలకు అవసరమైనప్పుడు అన్న బిల్డప్లకి గత ఎలక్షన్లో కూడా కిషన్ రెడ్డి టంగ్ అనిపించాడు. ఇప్పుడు కూడా ఈ మూవ్కి ఖచ్చితంగా కిషన్ రెడ్డి కాలు మండ వేసాడని చెప్పాలి. ఇప్పుడు లేనిది కొత్తగా వీళ్ళు ఏమని బిల్డప్ ఇచ్చారంటే ఈ ఖమ్మం బెల్టు, నల్గొండ జిల్లా దాకా, నల్గొండ ఖమ్మం ఇదంతా ఆంధ్ర ఎఫెక్ట్ జోన్లో ఈ పవన్ కళ్యాణ్ ఫ్యానిజంతోనూ ఈ తెలంగాణ రాజకీయాల్లో మేము బీజేపీ ఇటు నుంచి నరుక్కొస్తే మేము అటు నుంచి నరుక్కొచ్చి కోalition గవర్నమెంట్ బిల్డప్లు ఇచ్చారు. ఇక్కడ ఎప్పుడు నిద్రపోయి లేరు. ఎప్పుడు లేనిది తెలంగాణ నవనిర్మాణ తెలంగాణ దినోత్సవం జరపాలని చెప్పి సభ పెట్టాలని నిర్ణయించుకోవడం వెనుక అంతరం ఏమైనా ఉందా? అంతరం ఏం లేదు సార్. ఇది పొలిటికల్ గేమ్లో తెలుగుదేశం ఇక్కడ నలిఫై అయిపోయింది. తెలంగాణలో వేరే ముఖం పెట్టుకుని రావడానికి పవన్ కళ్యాణ్ అనే ట్రైల్ కొట్టారు. వాళ్ళు కూడా చాలా తెలివితేటలుగా పవన్ కళ్యాణ్ అనే విషయాన్ని వదిలేసి పక్క తీసుకున్నారు. వాళ్ళు
దే ఆల్సో టేకెన్ ఈ బ్యూటిఫుల్ యూటర్న్ ఇన్ ప్రాస్పెక్ట్ ఆఫ్ తెలంగాణ, తెలుగుదేశం కూడా. ఎందుకంటే ఇది చాలా అనవసరీ నాన్సెన్స్. ఎందుకంటే ఇది కన్సిస్టెన్సీ ఉండదు. ఈయన మాడిన దానికి నెక్స్ట్ ప్రవర్తించే దానికి అసలు దేనికి ఇంటర్లింక్ చేయలేము మనం. పైపచ్చి ఇక్కడ నవనిర్మాణ దీక్ష అన్నది బాగానే ఉంది, కానీ దీనికన్నా ముందు పేలిన అసందర్భ పేలాపనలు 11 రోజులు అన్నం తినలేపాను నేను తెలంగాణ ఏర్పడినప్పుడు. తర్వాత మొన్న కొబ్బరి చెట్ల విషయంలో తెలంగాణ నాయకుల్ని, తెలంగాణ ప్రజల్ని అవమానించాడు. సో ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అదే చూడండి 100 ఎలకలు తిన్న ఒక పిల్లి హజ్ యాత్రకి వెళ్ళింది అన్నట్టు ఏంటిది? ఇది అప్పటి గ్రహించుకుంటూ ఉంటారా ప్రజలు? ఇవి ఖచ్చితంగా నేను చెప్పగలను. ఇవి ఇక్కడ ఉన్న మూమెంట్స్ అన్నీ తెలంగాణ చాలా చైతన్యవంతమైన సమాజం. పైపచ్చి ఈ చైతన్యవంతం అక్కడ అలా టిమిడిగా మంటిపక్కడం వల్ల కూర్చోడరు. ఇక్కడ ఈ ఆడకాడ కలిసి కట్టుగా తోలు తీసేస్తారు. ఓ పక్క గులివింది గింజ సామెతల కింద నలుపు పెట్టుకుని పైకి అలా అచ్చానే పచ్చపోసు కబుర్లు అంటే FTL 706 కోడిచెరు. అండ్ ఇక్కడ అన్నెసరీగా అసందర్భ పేలాపాలు, ఓవరాల్గా జర్నలిస్ట్ ఫెటర్నిటీని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, నాగేశ్వరరావు గారు లాంటి స్థాయి కలిగిన వ్యక్తిని అవమానకరంగాను హేహ్యంగా మాట్లాడడం, మళ్ళీ చేతులు కడుక్కుని ఆయన అంటే గౌరవం, ఇవన్నీ సమాజం గమనిస్తుంది. ఇక్కడ బ్యూటిఫుల్ మూవ్ బై పొన్నం ప్రభాకర్ గారు. ఈ మధ్య ఆయన టైమ్లీ ఖమ్మం విషయంలో కానీ, ఆర్టీసీ కార్మికుల విషయంలో కానీ, ఈ దీంట్లో అతను ఒరిజినల్ తెలంగాణ కోసం దెబ్బలు తిని తీసుకొచ్చిన తెలంగాణ సమాజం పట్ల కన్సర్న్ ఉన్న పొన్నం ప్రభాకర్ కింద నేను చూస్తున్నాను. మీరు చూసుకోండి కావాలంటే ఏ ప్రాస్పెక్ట్లో ఉన్నా సార్ క్రైసిస్ మేనేజ్మెంట్ని బ్రహ్మాండంగా అడ్రస్ చేస్తారు. సరే, అతనికి కన్సర్న్ ఉంది, క్రైసిస్ మేనేజ్మెంట్ చేశారంటున్నారు, బట్ విగ్రహం అయితే ఏర్పాటు అయిపోయింది. ఆ తర్వాత వచ్చిన రెప్రికేషన్ ఓకే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి వీళ్ళు అనవసరమైన వివాదానికి తెరలేపారు రేవంత్ రెడ్డి అనేది వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహం నెలకొల్పారో అక్కడేమో ఆంధ్రాలో అమరావతిలో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం కావాలంటున్నారు ఇప్పుడు వాళ్ళు. ఖచ్చితంగా అడుగుతారు. ఇప్పుడు సూర్యోద్భవ వాతావరణం నెలకొల్పాలంటే జయశంకర్ సార్ విగ్రహం డిజర్వ్స్. అమరావతి రూపకర్త అని చెప్తాను నేనైతే మా జయశంకర్ సార్. నిజంగా ఆయన రాష్ట్రం అడగబోతే రాష్ట్రం విడకపోతే అమరావతి ఉండదు కదా. అంతే, ఈ డిజర్వ్స్ దేర్. ఇక్కడ ఇవాళ అదే సభకి ఎప్పుడైతే పోలీసులు అనుమతి ఇవ్వలేదో, ఇవాళ ప్రెస్ మీట్ పెడుతున్నాను, కనీసం ప్రెస్ మీట్కైనా అనుమతి ఇవ్వండి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ చేశాడు. అలా కాదు కానీ పక్కెళ్ళి ఆడుకుంటారు. కుదరదు సార్, కుదరదమ్మా. మా పృథ్వీ డైలాగే లేదు సార్. ఇది ఇక్కడ ఈ మొమెంటంలో అందులో ఇవాళ చాలా ఔన్నత్యం కలిగిన రోజు, తెలంగాణ ఏర్పడిన రోజు. అసలు ఆంధ్ర పాలకుల నుంచి విముక్తి పొంది రాష్ట్రం ఏర్పరచుకున్న ఔన్నత్యం ఇవాళ పరిగణలోకి తీసుకోవాలి. మెయిన్ సప్రెస్డ్ పాలన అన్న దాని మీదే కదా సార్. మనం సప్రెస్ అయ్యామన్నది ఒకటి, నీళ్లు నిధులు నియామకాలు అన్న దాని మీదే కదా. మళ్ళీ ఆలోచి పెత్తనాలు, మేము రాజకీయానికి ముఖ చిత్రం మారుస్తాం. నిజంగా రాజ్యాంగం ఇచ్చిన హక్కే, పార్టీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎవరికైనా సభలు సమావేశాలు నిర్వర్తించుకోవచ్చు. కానీ ఇట్ లీడ్స్ టు రక్కస్ అన్నప్పుడు, సబ్జెక్ట్ టు రక్కస్ అన్న దగ్గర ఖచ్చితంగా ప్రికాషన్స్ తీసుకోవాల్సిన బాధ్యత. ఒకప్పుడు డీజీపీ గారు ఏమో నాకు తెలియదు, కానీ సివి ఆనంద్ గారు అయితే ఇలాంటి విషయంలో చాలా స్ట్రాటజికల్గా ఉంటాడు ఆయన. ఈ తెలంగాణ ఏర్పడిందే ఆంధ్ర పెత్తనానికి వ్యతిరేకంగా. అవును, ఆంధ్ర పాలకుల పెత్తనం ఎక్కువైపోయింది, ఆంధ్ర జోక్యం ఎక్కువైపోయింది అనే కారణంతో తెలంగాణ వాదం పెరిగింది. అది ఒక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకి దారితీసింది. సో అటువంటి తెలంగాణ నాయకులపై కానీ, తెలంగాణ జర్నలిస్టులపై కానీ పదే అవాకులు చవాకులు వ్యాఖ్యలు, తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడే నివాసం ఉండడం, అది భవిష్యత్తులో ఏదైనా ప్రమాదమా సంకేతం? ఏమో సార్, ఇక్కడ ఒక మొమెంటం వచ్చినప్పుడు సకల జనుల సమ్మె ఉదాహరణ. టాలరెన్స్ పీక్స్కి వెళ్తే జరిగింది ఉపద్రవం చూశారు, అందరూ చూశారు. అంచేత తెలంగాణలో అనవసరమైన కామెడీలు చేయకండి. అందరూ బాగున్నారు. ఇక్కడ సెటిలర్స్ ఎంతోమంది ఇక్కడ వచ్చి బ్రహ్మాండంగా పని చేసుకుంటున్నారు. వాళ్ళని ఎవ్వరూ ఏ విధంగానూ ఇబ్బంది పెట్టట్లే. ఓ సూర్యోద్భవ వాతావరణం నెలకొల్పున్న దగ్గర లేనిపోని చెత్త చెదారం ఆఫ్ నాలెడ్జ్తో కొన్ని పనులు చేయకూడదు. మీకైతే పూర్తి అవగాహన లేదు. ఫస్ట్ థింగ్, దేని మీద అవగాహన ఉన్న నాయకులే మూసుకొని కూర్చుని ఉన్నారు. నాకు తెలిసి చంద్రబాబు గారి కన్నా ఎవడ మేధావి లేడు ఇప్పుడున్న సినారియోలో. ఆయనే అనవసరంగా తెలంగాణలో ఏదో చేసేద్దామన్న తాపత్రం ఆయన పడట్లే. ఎందుకు పడట్లే? ఒక సిచ్యువేషన్ని ప్రాపర్గా అడ్రస్ అయ్యి స్టేట్ ఫార్మ్ అయిన తర్వాత ఆ సిచ్యువేషన్ మన వల్ల అని తెలిసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో చూసుకోమనండి. ఈ మిడిమిడి జ్ఞానంతో పవన్ కళ్యాణ్ లాంటి వచ్చి వాళ్ళు ఏదో చేసేద్దాం, ఈ సినిమాటిక్గా చేద్దాం అంటే అస్సలు కుదరదు. మెయిన్ ఆ విజయ్ మీద కడుపుమంట ఇక్కడ చచ్చిపోవడానికి కారణం అది. అవును, అది
అక్కడ ఆయన గెలిచేసాడు, ఈయనేమో మనవాడు పూజ పనికిరాని పువ్వులో ఉన్నాడని ఆ ఫ్రిక్షన్ తట్టుకోలేక ఏదో ఒకటి చేసేద్దామని గాబరా పడిపోతున్నాడు. ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్లో F2 సినిమాలో చూడండి, అన్నీ తెలిసినా రెండో పెళ్లి ఖచ్చితంగా చేసుకున్నాడు లేదా, లాస్ట్కి ఏమైంది? రైట్ సార్, థ్యాంక్ యూ.